ఎస్ అదే చెప్పేవాడు ప్రాపర్గా చెప్పలేదు. ఆ ప్రోడక్ట్ గురించి చెప్పేవాడు వర్డింగ్ అనేది ప్రాపర్గా చెప్పలేదు. ఇంకోసారి రీషూట్ చేసి నాకు పంపించు. నా పప్పు ఏమైపోతుందో ఏంటో. ఓకే బాయ్. బాబు ఎన్నిసార్లు చెప్పాలి పబ్లిష్ చేయాలని. బాయ్. ఇంకా ఎంతసేపు అవుతుందో ఏంటో. బాబాజీ తొందరగా రండి. అయ్యగారి సినిమా. హలో అయ్యగారి సినిమా చెప్పానా? హలో అయ్యగారి సినిమా చెప్పానా? ఫోన్ లో రా. హలో చెప్పండి. ఆ బ్రాండ్ ఇంటిగ్రేషన్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను. బాబాగారు వచ్చారా? బాబాగారు ఇప్పుడు వస్తారండి. హలో అందరికీ బాబా ఉన్నాడు. బాబా దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. వేచి ఉండండి. చెప్పండి బాబా. బయటికి వెళ్ళి జనాల్ని ఒకరి తర్వాత ఒకరు కొట్టుకోకుండా రమ్మని చెప్పు. బాబా వచ్చారా? ఏంటి బాబా వచ్చాడా? లోపలే కదా ఉంటాడు. ఎక్కడ పోతాడు? హే నిన్నే అయ్యా. బాబా వచ్చారా? బాబా గారు వచ్చారు, లోపల ఉన్నారు. పిలుస్తాను, వేచి ఉండండి. స్వామి. దానాయన కూర్చో. చెప్పు నాయన, ఏం కావాలి? స్వామి, నెలకు 50,000 జీతం వచ్చే జాబ్ కావాలి స్వామి. నాకు చాలా కావాలి. అనుకున్నవన్నీ అయితే ఇది జీవితం ఎందుకు అవుద్ది? అయ్యి లేడీస్. నమస్తే బాబా. నమస్తే రండి. బాబా చెప్పు పాప, ఏమైంది? అంత టెన్షన్లో ఎందుకున్నావు? నేను ఫస్ట్ టైం వంట చేశాను బాబా. జస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టడం మాత్రమే వచ్చు బాబా. అంతేనా? ఇప్పుడు నేనేం చేయాలి? కూరలు తరగాల, ఆయిల్ వేయాలా? అయ్యో అది కాదు బాబా, మీకు ఆ కష్టం ఎందుకని నేనే ఆ పని కూడా చేసేసాను బాబా. మరి ప్రాబ్లం ఏంటి? అంటే నేను చేసిన వంటలో పొరపాటున బాదం పప్పు బదులు గన్నేరు పప్పు వేసేసాను. చేదెక్కువైపోతుందేమో కర్రీలో అని భయంగా ఉంది బాబా. అసలు అదే ప్రాబ్లం అనుకుని వచ్చావు ఇక్కడికి? అవును బాబా. నీకు గన్నేరు పప్పు వేయాలని ఎవరు చెప్పారు? అంటే అక్కడేదో పప్పు ఉందని వేసేసాను బాబా. నా తల్లే, సరిపోయింది. బాబా ఒక్క నిమిషం. కానీ హలో అక్క. చెప్పురా అక్క. నువ్వు చేసిన పప్పుతో ఇంట్లో అందరూ పడిపోతున్నారక్క. అంత చేదుగా ఉందా? ఏమో అక్క, నాకు తెలీదు. నువ్వు త్వరగా రా అక్క. బాబా ఫస్ట్ నువ్వు వెతకాల్సింది గన్నేరు పప్పు వేస్తే చేదుగా ఉంటుందా లేదా అని కాదు, మరి తింటే ఉంటారా పోతారా అని. తెలియని పనిలో వేలెడితే ఇలాగే ఉంటది. మరి మా వాళ్ళు 108కి ఫోన్ చేయి, పట్టుకుపోతారు. బాబా హే బయలుదేరు. రే నెక్స్ట్ బిల్లు. నెక్స్ట్ రండి అమ్మా. అబ్బా ఆంటీ అదిరిపోయింది. స్వామి చెప్పు నాయనా. సిగ్గుపడింది చాలు, మ్యాటర్ చెప్పు. నా వల్ల అవ్వట్లే స్వామి. బాత్రూమ్కి వెళ్ళు. పక్కనుంది. చూసిందే చూసి బోర్ కొడుతుంది స్వామి. ఏం చూసావు? ఏం బోర్ కొడుతుంది? అంటే కొత్తవి చూడడానికి అవ్వట్లేదు. ఇప్పుడు పాతవి చూద్దామంటే అవి కూడా బ్లాక్ చేసి దుబ్బుతున్నారు. కొత్తవేంటి పాతవేంటి, బ్లాక్ని బాధేంటి అసలు? మీకు ఇలా కాదు, 100 అకౌంట్ల పైగా ఒకేసారి మీకు బ్లాక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది.
అంతమంది బ్లాక్ చేశారంటే ఇదేదో తేడాగా ఉంది. నక్సలైట్ వా నువ్వేమైనా? కాదు, దగ్గరికి రండి చెప్తాను. అది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి ఏం చేయమంటారు స్వామి? తమ్నైల్లో ఉన్న కంటెంట్ వీడియోలో ఉండట్లేదు. తమ్నైల్లో చీర లాగినట్టు ఉంటుంది, వీడియోలో చీర అసలు లాగట్లేదు. అది అలానే ఉంటుంది. నన్ను ఏం చేయమంటారు? అరే ఇప్పుడు నీ బాధ ఏంట్రా? తమ్నైల్లో చీరలాగా వీడియోలో లాగలేదన్నా, కంటెంట్కి తమ్నైల్కి సంబంధం లేదన్నా? అంటే వీడియోలో చీర లాగట్లేదనే. ఇంకొక మాట మాట్లాడావు అనుకో, నువ్వు ఇంటికి వెళ్ళే లోపు నీ వాచ్ హిస్టరీ మీ నాన్న వాట్సాప్లో ఉంటుంది. అది కాదు స్వామి, చీర ఎవరు లాగారో తెలుసుకుందామని అంతే. చీర ఎవరు లాగారో తెలుసుకుంటే బయలుదేరు. అరే అన్నట్టు అడిందాకేదో చీర జారిందన్నాడు కదా, బయటికి వెళ్ళి ఆ వీడియో లింక్ తీసుకొని రా, సైడ్ చేద్దాం. అదేరా, హైడ్ చేద్దాం. ఓకే, ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి? ఒక్క నిమిషం ఉండు. బ్రాండ్ అది అప్పుడు స్వామి దా వచ్చి కూర్చో. ఏంటి రూపీస్ ఇఫై ఎలా వచ్చో? అంతా బానే ఉందా? అంటే స్వామి అంతా బాగానే నడుస్తుంది మీ దయ వల్ల. మరేంటి ప్లే స్టోర్ యాప్ స్టోర్లో డౌన్లోడ్ లేని తగ్గినాయా? అలా ఏం లేదు స్వామి. మరి ప్రాఫిట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అవి అలా కూడా లేదు స్వామి. డిస్క్రిప్షన్లో కూడా లింకులు పెడుతున్నాం కదా, మరి ఏంటి ప్రాబ్లము? అంటే స్వామి మేము యూట్యూబ్లో చేసే వీడియోస్కి ముందు జస్ట్ 1 minute వరకు మాకు పర్మిషన్ ఉంది. మీరేమైనా దాన్ని 3 minutes వరకు ఎక్స్టెండ్ చేస్తారేమో. అది కాకుండా ఆ స్కిప్ బటన్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం. అరే మీరు పెట్టిన 1 minuteకి కింద 100 కమెంట్లు. అందులో ఫస్ట్ ఎవడ స్కిప్ కొట్టాడు, స్కిప్ కొట్టావా లేదా, ఈ సోతనే అయిపోతుంది. ఇప్పుడు దాన్ని 3 నిమిషాలు చేస్తే మేమెందుకు కంటెంట్ చేసి మీయే పెట్టుకుందాంగా, అయిపోద్ది. ఓకే స్వామి. పో. అంటే కొంచెం 2 minutes అయినా. బయలుదేరు సోది. 1.5. వెళ్ళే. నెక్స్ట్ ఎవరో పిలు. బావా చెప్పండి. బాబా నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది బాబా. ఏంటి, నువ్వెందుకు పుట్టావనా? కాదు బాబా, అసలు శామ్ చైతన్య ఎందుకు విడిపోయారంటారు? అరే నాకు తెలియక అడుగుతాను. వాళ్ళేదో కష్టాలు చిడిపోతే అన్నీ నీకు తెలియాలేంట్రా, అన్నీ నీకు చెప్పాలేంట్రా? బాబా నాకు నిజంగానే డౌట్ ఉంది బాబా, మీరు క్లియర్ చేస్తారని చెప్పి వచ్చాను. సర్లే వచ్చి చచ్చావు కదా, చెప్తాలే. వాళ్ళిద్దరి మధ్య ఏవో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అలానే చాలా ఉన్నాయి. ఇప్పుడు అంత టైం లేదు కానీ ఖాళీ చూసుకుని నెక్స్ట్ టైం చెప్తాలే, అప్పుడు రా. అబ్బా చెప్పిందే చెప్తారేంటి బాబా? అవునా, సరే వెళ్ళు, ఇంకా రాకు. పో పో పో. బాబా 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 మళ్ళీ ఏంటి? ఇంకొక డౌట్ ఉంది బాబా. ఏంటి? శ్రీరెడ్డి ఏజ్ ఎంత ఉంటుంది? లేరా, ఫస్ట్ లేకు, ఫస్ట్ బయలుదేరు. బాబా బాబా చెప్పు బాబా ప్లీజ్ బాబా. ఇలా శ్రీరెడ్డి ఏజ్ అంట, ఇంకేం పని లేదు నాకు. వెళ్ళు. నెక్స్ట్ ఎవరినో ఒకరు పట్టుకొని రా, సరైన వాళ్ళు పట్టుకొస్తావు. నీ అమ్మ జీవితం. బాబు రావయ్యా. నన్నేనా? నిన్నేనయ్యా. ఏంటి బాలేబాబుతో వచ్చాడు? బాబా బాబా ఏంటయ్యా ఇది, మందు బాటిల్తో వచ్చి కూర్చున్నాడు. ఎవడరాని ఇచ్చాడు నేను లోపలికి? బయటికి ఏంటి ఫస్ట్? నాదొక సమస్య ఉంది. అబ్బా కంపు, ఈ తాగి రావడం ఏంట్రా? ఇంతకీ పుష్ప సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎందుకు కొట్టాడు బాబా? అది ఫస్ట్ పుష్ప కాదు, RRR. అదే స్వామి, RRR. దాంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎందుకు కొట్టాడు బాబా? అరే అది రాజమౌళి కదరా, ఆయన రాసుకుంది. నన్ను అడిగితే నేనేటి చెప్తాను? అదంతా నాకు తెలియదు బాబా. ముందు ఎన్టీఆర్ని రామ్ చరణ్ ఎందుకు కొట్టాడు? అరే ఇది అడిగిందే అడుగుతాడేంట్రా? అరే తిరిగి కూడా కొట్టాడు, అది చూసావా నువ్వు? సినిమా రిలీజ్ అవ్వకముందు కంగారు పడుకో. ఏదో నెగిటివిటీ క్యారీ చేసుకుని ఫ్యాన్స్ అనుకుని హడావుడి చేస్తారు. బయలుదేరు, సినిమా జాగ్రత్తగా చూసి అప్పుడు మాట్లాడు. అదంతా నాకు తెలియదు బాబా. మా ఎన్టీఆర్ని రామ్ చరణ్ ఎందుకు కొట్టాడు? అరే ఏంట్రాడు మళ్ళా అదే అడుగుతాడు? నా వల్ల కాదు, నేను వెళ్తా. నీ అమ్మ జీవితం. బాబా బాబా ఏంటి తమ్నైల్లో ఉన్న అమ్మాయి వీడియోలో లేదని ఆలోచిస్తున్నారా? మేము ఇలాంటి తమ్నైల్స్ చాలా చూసాం, అందుకే ఇలా సరదాగా చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటమ్ ఒరిజినల్స్ ఫర్ మోర్ ఫన్నీ వీడియోస్.